స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త వైరల్ గా మారింది. కాజల్ గారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు, ఇక లేరు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో పేజీలు సంచలనాత్మక పోస్టులు పెట్టాయి. ఇక ఈ పోస్టులు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిజమా కాదా అని కంగారు పడుతూ ఆ వార్తను షేర్ చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే ఈ పుకారు అన్ని వర్గాల్లోకి చర్చనీయాంశమైంది. వాస్తవానికి అలాంటిదేం జరగలేదు. కాజల్ అగర్వాల్ ఎలాంటి ప్రమాదంలో పడలేదు. తాను బాగానే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఫేక్ వార్తలు తనకి తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిందని కాజల్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, నేను కారు ప్రమాదంలో చిక్కుకొని ఇక లేను అని వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. నిజానికి ఇవి చదవడం కొంత హాస్యంగానే అనిపించింది. దేవుని దయ వల్ల నేను బాగానే ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, అభిమానులందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. కాజల్ ఇచ్చిన క్లారిటీతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇలాంటి హఠాత్తుగా వచ్చే వార్తలు అభిమానుల హృదయాలను దెబ్బతీస్తాయి. ఒకవైపు తమను ఇష్టమైన వాటిని కోల్పోయామని కలవరపడుతుంటారు, మరోవైపు ఏం జరిగిందో తెలుసుకునే వరకు టెన్షన్ పడుతుంటారు. కాజల్ చనిపోయిందనే న్యూస్ వచ్చినప్పుడు తన అభిమానులందరిలోనూ అలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన చూస్తే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజమని నమ్మకూడదని, వాస్తవాన్ని తెలుసుకోకుండా షేర్ చేయకూడదని అందరికీ అర్థమవుతుంది. అలా అని ఇలా కాజల్కి మాత్రం జరగలేదు. ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియా కారణంగా కాజల్ ఇబ్బంది పడ్డట్టే గతంలో పడిన వాళ్ళు ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి సౌత్ వరకు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చనిపోయారంటూ పుకార్లు వచ్చి హడావుడి సృష్టిస్తారు. కానీ చివరికి అవన్నీ అబద్ధాలే అని తేలుతుంది. ఈ ఘటనతో మరోసారి ఫేక్ న్యూస్ శక్తి ఎంతటి ప్రమాదం కలిగించగలదో బయటపడింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే వందలాది మంది ఆ వార్తను చదివి షేర్ చేసి ఒక పెద్ద గందరగోళం సృష్టించారు. నిర్ధారణ లేకుండా వ్యాపించే పుకార్లు ఎంత పెద్ద అలజడి రేపుతాయో కాజల్ ఘటనతో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కొత్త సినిమాలతో బిజీగా ఉంది. తన వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో బాగానే ఉన్నానని స్పష్టం చేసింది. అభిమానుల మద్దతు, ప్రేమ తనకు శక్తినిస్తుందని చెప్పింది. ఇకపై ఇలాంటి ఫేక్ న్యూస్లను నమ్మకూడదని, పాజిటివ్ విషయాలపైనే దృష్టి పెట్టాలని కోరింది. అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ నటిస్తూనే ఉంది. మంచు ఫ్యామిలీ తెరకెక్కించిన కన్నప్పలో పార్వతీదేవిగా కాజల్ నటించింది. ప్రస్తుతం ది ఇండియన్ స్టోరీ, ఇండియన్ 3, రామాయణ పార్ట్ 1, పార్ట్ 2లో కూడా మండోదరిగా నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తుంది. భర్త, కొడుకుతో పాటు తన చెల్లెలు నిషా అగర్వాల్, తల్లిదండ్రులతో ఆమె గడుపుతుంది. ఇలాంటి పరిస్థితిలో కాజల్ అగర్వాల్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ఇలా కాజల్ అగర్వాల్ పై వచ్చిన ఈ ప్రమాదపు పుకార్లు మరోసారి సోషల్ మీడియా బాధ్యతను గుర్తు చేశాయి. ఒక సెలబ్రిటీ గురించి వచ్చిన ఈ వార్తనైనా నమ్మే ముందు వాస్తవాన్ని తెలుసుకోవడం మంచిదని ఈ ఘటన చెప్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.